ఒక బీటెక్ స్టూడెంట్ ఆస్ట్రాలజర్ అవ్వటం అంటే చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. మీకు దేవుడు అంటే పడుతుందా? ఇప్పుడు కంప్లీట్‌గా దైవధ్యానం దీనిలోనే ఉన్నాను కానీ ఒకప్పుడు కంప్లీట్‌గా నాస్తికుడు. ఎందుకని నాస్తికత్వానికి ఎందుకు వెళ్ళారు అసలు? ఎందుకంటే అప్పట్లో నా గ్రహస్థితి బాగోలేదేమో. అలా కూడా ఉంటాయా? అంతే కదా. ఇప్పుడు ఆస్ట్రాలజీగా నేను గ్రహాలు నమ్ముతున్నాను కాబట్టి అప్పుడు గ్రహదశ ప్రకారం అట్లా జరిగింది. ఇప్పుడు గ్రహదశ ప్రకారం ఇలా జరిగింది. అంటే ఏ రకమైన కారణాలు? అదే కారణము చూడండి సార్, ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్గా ఈ ఆస్ట్రాలజీ ఫీల్డ్లోకి వచ్చానంటే నా కొడుకు కోసం వచ్చాను. ఇదంతా నా కొడుకు కోసమే ఈ జ్యోతిషం దాంట్లోకి నేను దిగినానమాట. ఎందుకు నా కొడుకు కోసం అంటే ఒకటి ఫస్ట్ అసలు జ్యోతిష్యంలోకి వస్తే మీ కొడుకు కోసం జ్యోతిష్యంలోకి రావడం ఏంటి? అదే ఎందుకు ఇట్లా జరిగింది ఇన్సిడెంట్ అంటే నేను నాస్తికత్వంలో ఉంటే కంప్లీట్గా. మీకు రంగనాయకమ్మ గారు రామాయణ విషవృక్షం తెలుసు కదా, ఆ పుస్తకము. నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడే అమీర్పేట యూసఫ్గూడలో రూమ్ తీసుకొని ఇక్కడే తిరుగుతూ ఉంటే ఇంకా తెలుసు కదా సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ పడి ఇది చేస్తుంటారని చెప్పి. అట్లా టైంలో నాకు ఈ జాబ్ లేనప్పుడు నేను ఈ రామాయణ విషవృక్షం చదివాను అనమాట. విషవృక్షం ఎందుకు చదివారు అసలు? అది ఎందుకు ఆ రామాయణ విషవృక్షం తీసేసుకున్నాను పుస్తకము. అప్పటికి నేను బీటెక్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు ఇది నాకు ఇంజెక్ట్ చేసేవాడు అనమాట ఈ నాస్తికత్వాన్ని కొంచెం కొంచెం. సో ఏదో రామాయణంలో క్యారెక్టర్లన్నీ కూడా మన నిజ జీవితంలో మనం అన్వయించుకోవటానికి లేదు, అక్కడ జరిగిందంతా కూడా ఒక అభూత కల్పన అట్లా అన్న ప్రయత్నం చూపించారు దాంట్లో. అవును, అదే నేనేం చేశాను, అది చదివేసి ఇంకా దేవుడు లేడు, అది ఇదంతా రామాయణమే ఇంత రాంగ్గా ఉంది అని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నాకు ఎట్లంటే ఇంకా పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇక రకరకాల ఈ నాస్తికత్వాలు పుస్తకాలు తెప్పించుకునేది, నీడతో యుద్ధం అంట. లాస్ట్కి ఫారిన్ ఆథర్స్ కూడా వదిలిపెట్టలేదు నేను. వెండీ డోనిగర్ అని ఇంకా అక్కడ నుంచి అమెరికా ఎక్కడెక్కడి నుంచో పుస్తకాలు తెప్పించుకొని పుస్తకాలు చదివేసి లాస్ట్కి దాన్ని వంట పట్టించేసుకున్నాను. ఇక దేవుడు లేడు, ఏమీ లేదు, ఇంట్లో ఫోటోలు ఉండకూడదు, నా రూమ్ వరకు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కంప్లీట్ సాంప్రదాయంగానే ఉంటారు. ఇంకా ఈ ఇంట్లో ఇట్లా ఉంటే మరి అద్మానంగా ఉంటుంది కదా సిచ్యువేషన్. చదివింది బీటెక్ గుత్తి అనంతపురం జిల్లా గుత్తి. సో అక్కడ నుంచి నన్ను తిట్టేవాళ్ళు డైలీ, ఏందిరా మనము పొద్దున్నైతే శివారాధన విష్ణు ఆరాధన ఇట్లా చేసుకుని నువ్వు చూస్తే అంత అడ్డమడ్డం చేస్తావు అని చెప్పేసి అనేవాళ్ళు. ఫైనల్గా అయితే ఇంకా అట్లే వచ్చింది. లాస్ట్ నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. అదే ఇంకా తర్వాత నేను జాబ్ కొన్ని రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయడము, మళ్ళీ వెళ్ళి బిజినెస్లోకి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత అక్కడి వరకు ఓకే. అక్కడ నాకు ఎక్కడ చేంజ్ వచ్చిందంటే పెళ్ళైన తర్వాత నాకు మళ్ళీ కొడుకు పుట్టాడు అనమాట. కొడుకు పుట్టిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి తిరుమలకి వెళ్ళారు. ఓకే, నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది బలవంతంగా. అప్పటివరకు తిరుమల వెళ్ళలేదా? పోయినాము, అంటే అప్పట్లో చిన్నప్పుడు వెళ్ళారు. ఇంత పరిపూర్ణమైన నాస్తికునిగా నేను తిరుమల పోవడం ఫస్ట్ టైం. నాస్తికత్వంలో పరిపూర్ణం ఉంటుందా ఆ టైంలో సార్? ఓకే, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అప్పటికి వన్ టైం ఏమో వెళ్ళొచ్చాను. అప్పుడు కూడా స్వామిని చూసేసి ఏందో ఈ బ్లాక్ కలర్ శిలకి మొక్కుతున్నారు అని చెప్పేసి నేను బాధపడుతుండే. అంటే అంత పిచ్చి ఉండే నాకు. అదేమంటారు కదా, అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి దిగి నాగార్జునకి ఒక ఇది చేంజ్ చేసినట్లు నాకు అట్లనే స్వామి మార్చారేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సో నేనేం జరిగింది, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను. అప్పుడు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం సెకండ్ టైం వెళ్ళిన తర్వాత మా బ్రదర్ ఏం చేశారు, మా అన్న పిల్లలది నా కొడుకుది హోరోస్కోప్ చెక్ చేయించారు. చెక్ చేయిస్తే అక్కడున్న ఒక జ్యోతిషుడు ఏం చెప్పారంటే, నీ కొడుక్కి మాటలు రావు అన్నాడు. నేను షాక్ అయిపోయినాను. అదేంద్ర బాబు, ఇంకా చిన్నపిల్లడు వాడు, ఇతను ఎట్లా చెప్పగలుగుతున్నాడు మాటలు రావని? అయినా మనం నాస్తికత్వంలో ఉన్నాం కదా, కొట్టిపడేసామన్నమాట. ఇదంతా ఫేకు, ఇంకా చిన్నపిల్లడు కదా, పెద్దగా అయినాక సార్ ఏజ్ ఎంత బాబుది? అప్పుడు జస్ట్ 2 years దాకా ఉండే. అప్పటికే అమ్మ ఇవన్నా అంటారు కదా, అత్త అది కూడా లేదు, వాడు కంప్లీట్ మ్యూట్. సరే అని చెప్పేసి ఇక వచ్చేసినాము. స్వామిని ఏదో బలవంతంగా దర్శించుకున్నాను, వచ్చేసినాను. ఇక డేస్ ఆర్ గోయింగ్. నిజం చెప్పాలంటే వాడు నిజంగానే మాటలు రాలేదు. 2.5 సంవత్సరాలు 3 ఏళ్ళు అవుతుంది. అమ్మ లేదు, అత్త లేదు. ఫస్ట్లో అత్త అంటారు కదా సార్, అత్త అంటారు ఫస్ట్. అది ఫస్ట్ అత్త అంటారు కదా, ఏమీ లేదు వాడు. ఇంకా ఎందుకని చేస్తే అప్పుడు మళ్ళీ మా వదిన రికగ్నైజ్ చేసింది, మా పెద్దదిన అనమాట. ఆమె రికగ్నైజ్ చేసి, వీడికి మాటలు రావట్లేదు చూడు, నువ్వేం పట్టించుకుంటున్నావు, ప్రాక్టీస్ చేపిస్తున్నారా లేదా అనింది. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, జ్యోతిష్యుడు చెప్పినాడు కదా తిరుపతి జ్యోతిష్యుడు, ఎందుకు ఇట్లా నిజమే కదా అని.
మా వాళ్ళకంతా అడిగితే కొంతమంది బంధువులు వస్తాయిలే అంటున్నారు. టైం అవుతుంది కానీ మనకి మాటలు అయితే రావట్లేదు. అప్పుడు కూడా నేను నమ్మలేదు భగవంతుణ్ణి. డాక్టర్ దగ్గరికి పిలుచుకొని పోయినాము. వానికి చెవుడు ఉందా, మూగ ఉందా అని టెస్టులు చేయించారు. టెస్టులు చేయించి ఓకే సమ్ ప్రాబ్లం ఉంది, వీడికి ఒక రకంగా కొంచెం డెవలప్మెంట్ డిలే ఉంది, ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం అని చెప్పారు. నాకు భయం వేసింది. ఇక్కడ డెవలప్మెంట్ డిలే ఉందనే విషయం జ్యోతిష్యుడు ఎట్లా కనుక్కున్నాడు అనేది ఫస్ట్ పాయింట్ నా మనసులో పడింది. ఇంత చెకింగులు చేసి చెప్పిన డాక్టర్లు ఇన్ని రోజులు టెస్ట్ పెట్టి చెప్పింటే ఆ జ్యోతిష్యుడు ఊరికి ఇట్లా చూసి ఇట్లా ఉంది అని ఇట్లా చెప్పగలిగినాడు అనేది నాకు స్ట్రైక్ అయింది సార్ ఫస్ట్. సో అక్కడ నుంచి ఏదో సంథింగ్ ఉంది, చూద్దాం. అప్పటికి నాలో ఘర్షణ అన్నమాట. నాస్తికత్వాన్ని ఏంది, దేవుడు ఉన్నాడా లేదా, నా కొడుకు ఎందుకు ఇట్లా అయింది, ఇంకా ఇవన్నీ ఘర్షణలు స్టార్ట్ అవుతుంటే డేస్ ఆర్ గోయింగ్. ఇంకా వాడికి నిజంగా అంటే రాలేదు మాటలు అయితే. అప్పటికి 3.5 దాటింది సార్. అసలు రాలేదు. కానీ ఒక టెన్షన్ ఉంటుంది కదా, ఎందుకు మూగ అవుతాడా అని వాడికి అవన్నీ పెట్టి చెక్ చేశారు. ఫైనల్గా అయితే ప్రాబ్లం ఉంది. వీళ్ళు కనుక్కున్నారు, జ్యోతిష్ ఇట్లా చూసి చెప్పాడు అంటే ఏదో సంథింగ్ జ్యోతిషంలో ఉందని. మళ్ళీ అతన్ని కాంటాక్ట్ చేస్తాను నేను, ఆస్ట్రాలజర్ని. అతను ఫుల్ బిజీ ఆస్ట్రాలజర్. అక్కడ తిరుమలలో అంటే ఇంకా మీకు తెలుసు కదండి సార్ ఎంత బిజీ. కొండపైన ఉన్నాయన. అతను 1 or 2 times చెప్పాడు, తర్వాత ఫోన్లు ఎత్తడం బంద్ చేసినాడు. ఇంకా మనం మాటిమాటికి మన బాధ కాబట్టి మనం చేద్దాం, ఆయనకి ఎంతోమంది ఉంటారు కదా. సో ఇట్లా అయితే కొంచెం కష్టము. ఇంకా మనం మాటిమాటికి ఆయనకు చేస్తూ ఉంటే ఆయన కట్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటే నాకు పద్ధతి అనిపించలేదు. ఇదేదో నేనే నేర్చుకుంటే పోలా అని చెప్పేసి ఐడియా పడింది సార్. అక్కడ నుంచి నేను జ్యోతిష్యం చదవడం స్టార్ట్ చేశాను. సో బీజం పడింది అక్కడ. సో అప్పటి నుంచి ఇంకా రాసులు ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా విచిత్రంగా చదివేశాను. ఇంకా దాన్ని చదివి ఏం చేశాను, రెమెడీస్ చేయడం స్టార్ట్ చేశాను. నేర్చుకున్న 6 నెలలకే ఇంకా నాకు అర్థమైపోయింది నా కొడుకు జాతకంలో ఏముందని చెప్పి. సో మెర్క్యూరీ పొజిషన్ బాగలేదు, రాహు పొజిషన్ బాగలేదు, అర్థమైపోయింది నాకు. ఎందుకంటే బుధుడు వాక్కారకుడు, ఆయన పొద్దు పరమ నీచ స్థానంలో ఉన్నాడు, రాహు వాక్పతి అయినాడు. సో నాకు ఇంకా స్ట్రగుల్ అర్థమైంది. ఇక స్టార్ట్ చేశాను రెమెడీస్, చేశాను కానీ 6 months ఎంత చేశాను, అప్పటికి వాడికి 4 years పైన వచ్చేసాయి. కానీ వాడిలో ఎటువంటి మార్పు రాలేదు. అప్పుడు నేను ఇట్లా చేస్తూ ఉంటే ఇంకా చాలా కష్టం అని చెప్పేసి నాకు కొంచెం దశమహావిద్యల పట్ల కాస్త ఐడియా ఉండేనమాట. సో అప్పుడు నేను దశమహావిద్యల్ని నేను స్టార్ట్ చేశాను. ఎట్లా ఐడియా అంటే ప్రీవియస్గా ఇంతకుముందు నేను అంటే కొంచెం సబ్జెక్ట్ తెలుసు, దశమహావిద్యలు అంటే ఇట్లా ఉన్నారని తెలుసు, వీటి ద్వారా శీఘ్ర ఫలితం వస్తుంది అనేది కొంచెం తెలుసుకొని ఉన్నాను. అప్పుడు నేను జ్యోతిష్యాన్ని దశమహావిద్యల్ని కోరిలేట్ చేసుకొని ఏ గ్రహాలకి చేస్తే మనం బెస్ట్ రిజల్ట్ పొందుతామని చెప్పి నేను ట్రై చేశాను. సో ఒక నాస్తికవాదం నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశాను, ఆస్ట్రాలజర్గా అయ్యారు. దశమహావిద్యలు అంటే ఏంటి అసలు అవి? ఇవి దశమహావిద్యలు అంటే సార్ ఇవి అమ్మవారి యొక్క 10 స్వరూపాలు అన్నమాట. పార్వతీదేవి ఉగ్రస్వరూపమే ఈ దశమహావిద్యలు.